భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టి తన మాటల ద్వారా తన చేతుల ద్వారా మానవుని నిర్మించినటువంటి దేవుడు తండ్రి దేవుడు. మొదటగా మానవుని ఎలా నిర్మించాడంటే దేవుడు పరిశుద్ధుడిగాను నీతిమంతుడిగాను నిర్దోషం లేనివాడిగాను పాపం లేనివాడిగాను దేవుడు నిర్మించి ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు మానవుడు వెనక లోకంలోనికి పాపానికి కారకుడైనాడు మొట్టమొదటి మానవుడు. ఆ తదుపరి దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నదంటే నా యొక్క కుమారులు భూమి మీద ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు ఎక్కడ పాపంలో నశించిపోయి సాతాను తన యొక్క రాజ్యములు అగ్నిగుండంలోనికి తీసుకుని వెళ్తుందేమని పరలోకమందు ఉన్నటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని లోకాన్ని పంపించాడు. ఆయన వచ్చి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించి కలువరిలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందుకనే రోమీలకు రాసినటువంటి పత్రిక 8 మొదటి వచనంలో అంటాడు, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. బయట ఉంటే శిక్ష, మారు మనసు పొందకపోతే శిక్ష, ఆరాధన తీసుకోకపోతే శిక్ష. కానీ బాప్టిజం పొందిన తర్వాత దేవుని కుమారుడు యేసుక్రీస్తుని ఒప్పుకొని ఆ తర్వాత జాగ్రత్త కలిగి మనం ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొనేవాడు. కాబట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావు కదమా? అంగీకరించాలి. ఆయన దేవుని యొక్క కుమారుడు అని మన పాపములు కొరకు ఇచ్చినాడు మనం విశ్వసించాలి. కనుక యేసుక్రీస్తు అన్నాడు, ఆయన ఏమన్నాడంటే మత్తయి సువార్త 28లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం ఇవ్వాలని దేవుడు అంటూ ఉన్నాడు. కనుక నీకు ఈ క్షణం నుంచి ఇక నుంచి లోకంలో ఉన్నావు ఇప్పటి వరకు, ఇక నుంచి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏ పాపం మాటలు కానీ పాపంలో ఉన్నటువంటి చోటికి కానీ మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలం మనం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఇక నుంచి సంఘంలో చేర్చబడి రాజ్యంలో మనం ఉండబోతూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్త కలిగి మన యొక్క జీవితాన్ని క్రైస్తవ జీవితాన్ని పరిశీలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక చాలా సంతోషకరమైన విషయం బాప్తిసం పొందడం. ఇట్లా 10 మంది చూపించాను మరీ దగ్గర రాకుండా అక్కడ దూరం ఫోటోలు తీసుకుంటాను. ఇటు పెట్టుకోవాలి, ఇటు పెట్టుకుని ముక్కెట్టు పట్టుకో. ముందుకు జరుపుకోతే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం నీకు ఇస్తున్నాను.